ఏందిరా కాలేజీ రావట్లేదని చెప్పేసి మా వాళ్ళు వింత వింత ప్రాజెక్టులన్నీ పెడుతున్నారు. ఏదో కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంట. ఇంకా దానికి తోడు యూనిఫార్మ్, ఐడీ కూడా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్ట్‌కి అటెండ్ అవ్వకపోతే ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ కూడా రాదని చెప్పేశారు. ఇంకా మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు భయ్యా. కానీ రూల్స్‌ని అతిక్రమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలిగా. ఇంకా 9కి స్టార్ట్ అవ్వాల్సింది మేము 10కి అయ్యాము. అది కూడా బయట లైన్‌లో నుంచునే దానికి. మా టాపర్స్ అయితే బుక్స్ కూడా తెచ్చుకుంటున్నారు. నిజం చెప్పాలంటే భయ్యా, ఎప్పుడు ఇంతమందిని నేను కాలేజీలో చూడలేదు. కనీసం ఎగ్జామ్స్ కూడా కనిపియరేళ్ళు. నేను పోయేది ఎగ్జామ్‌కే అనుకోండి. ఇందులో ప్లాట్ ట్విస్ట్ ఏంది, ముందు అబ్బాయిలకి పంపిస్తారనమాట. వర్షంగా ఉంది, కింద బురద బురద అని చెప్పేసి. యాడ అమ్మాయిలు సేఫ్ బస్సులో తీసుకెళ్ళి ఆ మూలన దింపారు. మమ్మల్ని అక్కడ దోసుమార్ రోడ్‌లో చేపల మార్కెట్ ఉంది కదండీ! ఆడ దింపేసి ఆడ నుంచి ర్యాలీ చేయాలంటున్నారు. రీసెంట్‌గా ఏదో కేసు జరిగిందంట ఇక్కడ. నాకు కూడా తెలీదు. ఇంకా ఆడ నుంచి మా వోళ్ళు అరుస్తున్నారు భయ్యా. మా వాళ్ళు ఈడ కూడా తేతేసాలే. వి వాంట్ జస్టిస్‌కేమో వి వాంట్ బెస్టీస్ అంటున్నారు భయ్యా. ఇంక ఎట్టాగట్టా ప్రికాషన్ చౌక్ దగ్గర చేరుకున్నాం భయ్యా. ఆడ చేరుకున్నాక వరద బాధితులు ఆడ నుంచుంటే వాటర్ ప్యాకెట్లు కూడా ఇయలే మా వోళ్ళు. వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ బస్సు ఎక్కిచ్చారు భయ్యా. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కోసం తీసుకుపోయినారు. ఇంక ఇది పాలకోడేరు మండలం అంట. ఇంకేడ దించేసి ఆళ్ళు వెళ్ళిపోయినారు. 8 షీట్లు ఇచ్చారు భయ్యా. డీటెయిల్స్ తీసుకుని వాళ్ళతో తిట్లు తిని ఏమంటే అయి అనిపించుకొని తీసుకురమ్మన్నారు. ఇంకా ఫస్ట్ అయితే రామకృష్ణ గారితో సర్వే చేసినాము. ఆయనతో ఫోటోలు దిగేసి అన్న స్టూడియోలో పోతే అన్న మాత్రం మంచిగా కోఆపరేషన్ ఇచ్చినాడు భయ్య. దాంతో పాటు శ్రావణి గారిని కలిసినాము. గ్లాస్ తో వాటర్ అడిగితే ఆవిడ వాటర్ బాటిల్ తెచ్చింది భయ్య. దేవత అనుకోండి. ఇంకా అంతా అయిపోయాక బాధితులకి ఒక మౌస్ మ్యాజిక్ ఇంకా ఫ్రూటీ బాటిల్ ఇచ్చారు భయ్య. తాగేసి బస్సు వచ్చేంత వరకు ఫ్రీ ఫైర్. ఇదిగోండి ఈయనే మన కెమిస్ట్రీ సారు.